హలో ఎవ్రీవన్. సన్నీ కోడ్ హబ్‌కి మీ అందరికీ హార్ట్‌ఫుల్ వెల్కమ్. ఈ ఛానల్‌లో మనం పైథాన్‌ని కంప్లీట్ బిగినర్స్ లెవెల్ నుండి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఎందుకంటే ఈ కోర్స్ కంప్లీట్ బిగినర్స్ కోసమే. నేను ప్రతి కాన్సెప్ట్‌ని సింపుల్ లాంగ్వేజ్‌లో ఈజీ ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ అర్థమైతే కోడింగ్ ఆటోమేటిక్‌గా ఈజీ అవుతుంది. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకోకుండా మనం డే 1 స్టార్ట్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్‌ని సింపుల్ ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. నెక్స్ట్, వాట్ ఈస్ పైథాన్? పైథాన్‌ని ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకు క్రియేట్ చేశారు అని తెలుసుకుందాం. నెక్స్ట్, వై లెర్న్ పైథాన్? ఎందుకు బిగినర్స్ అందరికి పైథాన్ రికమెండ్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. పైథాన్‌ని ఎక్కడ యూజ్ చేస్తున్నారో ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. నెక్స్ట్, పైథాన్ ఇన్‌స్టాల్ చేద్దాం. లాస్ట్‌లో ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ రాయడం నేర్చుకుందాం. రెడీనా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? చాలామంది ప్రోగ్రామింగ్ అంటే కీబోర్డ్ మీద ఫాస్ట్ టైపింగ్ చేయడం అని అనుకుంటారు. కానీ అది ప్రోగ్రామింగ్ కాదు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం. లెట్స్ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఇఫ్ వి టేక్ గూగుల్ మ్యాప్స్ తీసుకున్నప్పుడు మనకి ఒక డెస్టినేషన్ నుండి ఇంకొక డెస్టినేషన్‌కెళ్ళాలంటే మనకి స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఎలా? లెఫ్ట్ వెళ్ళండి, లేదా రైట్ వెళ్ళండి, ఆర్ స్ట్రెయిట్ వెళ్ళండి అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. అలాగే కంప్యూటర్‌కి కూడా మనం కోడింగ్ రాస్తాం. ఆ కోడ్‌ని ఫాలో అయ్యి టాస్క్ కంప్లీట్ చేస్తుంది. సో, ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం. కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఎవరు ఇవ్వకపోతే ఏమవుతుంది? అదే నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈస్ నో ప్రోగ్రామింగ్? ఒక కంప్యూటర్‌ని ఇమాజిన్ చేసుకోండి. ప్రోగ్రామింగ్ లేకపోతే కంప్యూటర్‌కి ఏం చేయాలో తెలీదు. ఏ కంప్యూటర్ కెనాట్ ఓపెన్ యూట్యూబ్, క్రోమ్ ఓపెన్ చేయలేరు, అలాగే ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయలేరు, నెక్స్ట్ గేమ్స్ ఆడలేరు, అలాగే సాంగ్స్ కూడా ప్లే చేయలేరు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రోగ్రామింగ్ లేకపోతే కంప్యూటర్ ఒక ఎంప్టీ బాక్స్ లాంటిది. ఎందుకంటే కంప్యూటర్‌కి తన ఓన్ ఇంటెలిజెన్స్ ఉండదు. మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే మాత్రమే అది వర్క్ చేస్తుంది. కాబట్టి మనం డైలీ యూజ్‌లో చేసే ప్రతి యాప్ వెనుక ప్రోగ్రామర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, అమెజాన్ ఇలాంటి అన్ని అప్లికేషన్స్‌ని డెవలపర్స్ ప్రోగ్రామింగ్‌తో క్రియేట్ చేశారు. నౌ లెట్స్ సీ హిస్టరీ ఆఫ్ పైథాన్. క్రియేటెడ్ బై గుయిడో వాన్ రోసమ్. హి బిలాంగ్స్ టు నెదర్లాండ్. అయితే 1989లో ఫస్ట్ పైథాన్ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ చేశారు. 1991లో ఫస్ట్ వెర్షన్ రిలీజ్ చేశారు. అయితే పైథాన్ నేమ్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, ఒక బ్రిటిష్ కామెడీ షోలో నుంచి 'మాంటీస్ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్' నుంచి తీసుకున్నారు. ఇవాళ పైథాన్ వరల్డ్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఇన్‌స్టాగ్రామ్ చాలా కంపెనీస్ పైథాన్‌ని యూజ్ చేస్తున్నాయి. మరి పైథాన్ అంటే ఏంటి? అదే నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. సో, లెట్స్ సీ వాట్ ఈస్ పైథాన్. పైథాన్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే పైథాన్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్. కంప్యూటర్ మన తెలుగు ఆర్ ఇంగ్లీష్ డైరెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోలేదు. కాబట్టి కంప్యూటర్ అండర్‌స్టాండ్ చేసే ఫార్మాట్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ రాయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. లైక్ జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్. లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. మనం మన ఫ్రెండ్స్‌తో తెలుగులో మాట్లాడతాం. అలాగే డిఫరెంట్ కంట్రీస్ పీపుల్స్‌తో కమ్యూనికేట్ చేయాలంటే ఇంగ్లీష్ యూజ్ చేస్తాం. అలాగే కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయాలంటే పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. Used to build software applications. Now, where is Python used? First, web development, next, artificial intelligence, next, machine learning, next, data science, next, automation, and next, cloud computing, అండ్ మెనీ మోర్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌లో కూడా పైథాన్ యూజ్ చేస్తున్నారు. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. హ్యూమన్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి ఇంగ్లీష్ యూజ్ చేస్తాం. అలాగే కంప్యూటర్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసాం. లైక్ పైథాన్, జావా. ఇప్పుడు
పైథాన్ అంటే ఏంటి అనే బేసిక్ ఐడియా మీకు క్లియర్ అయింది. నెక్స్ట్ బిగినర్స్ అందరికీ పైథాన్ ఎందుకు రికమెండ్ చేస్తారో చూద్దాం. వై లెర్న్ పైథాన్? ఓకే. ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి ఎందుకు పైథానే నేర్చుకోవాలి? రీజన్ నంబర్ 1 పైథాన్ చాలా ఈజీ. మీరు కోడింగ్‌కి కంప్లీట్ బిగినర్ అయినా పైథాన్‌ని ఈజీగా నేర్చుకోవచ్చు. పాయింట్ 1 ఈజీ టు లెర్న్. పైథాన్ సింటాక్స్ చాలా సింపుల్. సింటాక్స్ అంటే కోడ్ ఎలా రాయాలో రూల్స్. పైథాన్‌లో కోడ్ చూస్తే ఇంగ్లీష్ సెంటెన్స్ లాగా ఉంటుంది. కాబట్టి చదవడం ఈజీ, రాయడం ఈజీ. పాయింట్ 2 లెస్ కోడ్. లెస్ కోడ్. అదే వర్క్ చేయడానికి అదర్ లాంగ్వేజెస్‌లో ఎక్కువ లైన్స్ రాయాలి. పైథాన్‌లో తక్కువ లైన్స్ అయినా సరిపోతుంది. కాబట్టి కోడింగ్ ఫాస్ట్‌గా కంప్లీట్ అయితుంది. పాయింట్ 3 ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. థర్డ్ రీజన్ పైథాన్ కంప్లీట్‌లీ ఫ్రీ. మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హ్యూగ్ కమ్యూనిటీ. ఫోర్త్ రీజన్ సపోజ్ కోడింగ్ చేస్తున్నప్పుడు ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి. ఇంటర్నెట్‌లో ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే పైథాన్‌ని మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ యూజ్ చేస్తున్నారు. పాయింట్ 5 జాబ్ ఆపర్చునిటీస్. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ జాబ్స్. పైథాన్‌కి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. నంబర్ 1 వెబ్ డెవలప్‌మెంట్. నంబర్ 2 ఏఐ. నెక్స్ట్ మిషన్ లెర్నింగ్. అండ్ నెక్స్ట్ ఆటోమేషన్. అండ్ లాస్ట్ క్లౌడ్. ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్‌లో పైథాన్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి బిగినర్ అయితే పైథాన్ స్టార్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్. మరి పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తారో ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ స్లైడ్. పైథాన్ నేర్చుకుంటే ఎక్కడ యూజ్ చేస్తారు? ఫస్ట్ వెబ్ డెవలప్‌మెంట్. వెబ్ డెవలప్‌మెంట్ నుంచి వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడానికి పైథాన్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్, బుకింగ్ వెబ్‌సైట్స్, కంపెనీ వెబ్‌సైట్స్ ఇవన్నీ డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఏఐ గురించి అందరికీ తెలుసు. లైక్ చాట్ బోట్స్, ఇమేజ్ రికగ్నైజేషన్ ఇవన్నీ పైథాన్‌లో బిల్డ్ చేయొచ్చు. థర్డ్ డేటా సైన్స్. కంపెనీస్ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ డేటా అనలైజ్ చేయడానికి పైథాన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆటోమేషన్. డైలీ రిపీట్ అయ్యే వర్క్స్ ఉంటాయి కదా! ఆ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం, ఫైల్స్ రీనేమ్ చేయడం, ఈమెయిల్స్ సెండ్ చేయడం ఇవన్నీ ఆటోమేటికల్లీ చేయడానికి పైథాన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, గూగుల్ క్లౌడ్. ఈ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా పైథాన్ చాలా యూజ్ అయితుంది. ఇంకా గేమ్స్ డెవలప్ చేయడానికి కూడా పైథాన్ యూజ్ చేయొచ్చు. సింపుల్ గేమ్స్ నుంచి డిఫరెంట్ అప్లికేషన్స్ వరకు క్రియేట్ చేయొచ్చు. కాబట్టి పైథాన్ ఒక లాంగ్వేజ్ మాత్రమే కాదు, కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి కూడా ఒక పవర్‌ఫుల్ స్కిల్. బిగినర్ నుంచి పైథాన్ ప్రొఫెషనల్ డెవలపర్ వరకు అందరూ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్‌లో పైథాన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ప్రాక్టికల్‌గా చూద్దాం. నెక్స్ట్ ఇన్‌స్టాల్ పైథాన్. ఓకే. ఇప్పటి వరకు పైథాన్ అంటే ఏంటి? ఎందుకు నేర్చుకోవాలని చూసాం. ఇప్పుడు మన ల్యాప్‌టాప్‌లో పైథాన్ ఇన్‌స్టాల్ చేద్దాం. డోంట్ వర్రీ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ బై స్టెప్ చూద్దాం. గూగుల్ ఓపెన్ చేయండి. పైథాన్ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక డౌన్‌లోడ్ ఆప్షన్స్ కనిపిస్తుంది. మీ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సూటబుల్ అయ్యే వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ సిస్టమ్ ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇన్‌స్టాలేషన్ బటన్ క్లిక్ చేయకముందు యాడ్ పైథాన్ టు పాత్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని కంపల్సరీగా టిక్ చేయండి. ఇది మర్చిపోతే తరువాత పైథాన్ రన్ చేయడానికి ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి యాడ్ పైథాన్ టు పాత్ కంపల్సరీ టిక్ చేయండి. తరువాత ఇన్‌స్టాల్ నౌ క్లిక్ చేయండి. వెయిట్ ఫ్యూ సెకండ్స్. ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇన్‌స్టాలేషన్ అయిపోయాక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ పైథాన్ వెర్షన్ టైప్ చేయండి. వెర్షన్ డిస్‌ప్లే అయితే పైథాన్ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. ఇప్పుడు మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేద్దాం. హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఓపెన్ ఐడియల్ లేదా వీఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఇలా టైప్ చేయండి. ప్రింట్ అనే ఫంక్షన్ స్క్రీన్ మీద అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. బ్రాకెట్స్ లోపల హలో వరల్డ్ రాసాం. ప్రోగ్రామ్ రన్ చేస్తే అవుట్‌పుట్ హలో వరల్డ్ అని వస్తుంది. మీరు మీ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇవాళ మన డే 1 కంప్లీట్ అయింది. ఇవాళ మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? పైథాన్ అంటే ఏంటి? హిస్టరీ ఆఫ్ పైథాన్, వై పైథాన్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్, హౌ టు ఇన్‌స్టాల్ పైథాన్, ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్,
అన్ని టాపిక్స్ కంప్లీట్ చేశాం. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్‌ని కంప్లీట్ బిగినర్ లెవెల్ నుండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఆ వీడియో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై.